ఇలా బీజేపీ గవర్నమెంట్ ఎట్లా నడుస్తున్నది గిరీష్ దేశం మొత్తంలో అంటే డిసైజివ్ నడుస్తున్నది, బట్ బోల్డ్ ఉన్నది, ఫ్యూచర్ ఓరియంటెడ్ వైపు తీసుకోబోతున్నది. అండ్ మోర్ ఓవర్ ద బ్రెడ్ ఆన్ అవర్ టేబుల్ అండ్ అవర్ చైల్డ్స్ ఫ్యూచర్ సేఫ్ గార్డ్ చేసుకుంటా ముంగడిపోతుంది. కమ్యూనల్ వైలెన్స్ ఖచ్చితంగా మన భారతదేశంలో పాకిస్తాన్ డిస్టర్బ్ అయినప్పుడు మన భారతదేశాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకే కంప్లీట్గా ఆల్ ఫ్రంట్స్ అన్ని బంగ్లాదేశ్కి తీసుకొని వచ్చి పెట్టింది, చైనా క్యాటలిస్ట్ అయింది. ఎంఐఎం ఏదైతుందో ఈ ఫ్రింజ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఒక అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క లొల్లి షురువు చేస్తారు. ఎందుకంటే ఈ ఎంఐఎం పార్టీ అనేది రైతుల గురించి ఎప్పుడు ఒక ధారణ చేసింది మనం చూడలే, ఉద్యోగాల కోసం ధారణ చేసింది మనం ఎప్పుడు చూడలే, మాకు ఫీజు రీఎంబర్స్మెంట్ మా పొరలకు దొరుకుతలేవని చెప్పి ఎప్పుడు లొల్లి పెట్టింది చూడలే, ఆర్థిక వ్యవస్థ ఇట్లయితుంది అట్లయితుంది అని ఎప్పుడు చూడలే. వాళ్ళు ఒకటే ఎప్పుడు చూసినామన్నానంటే మా ముల్క్ మా షరియత్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇక జమాత్ నుంచి వచ్చిన ఒక ముల్లా నిన్న ఏమని మాట్లాడిండో మనం విన్నాం. షరియత్ దగ్గరకు వస్తే అగ్నిగుండం అయిపోతుంది భారతదేశం అని చెప్పేదో లొల్లి పెట్టిండు. దేశద్రోహ చట్టం పెట్టాలి ఇలా మీద. బీజేపీ నరేటివ్ సింపుల్ క్లియర్ కట్ గా ప్రజలకు అర్థమవుతున్నది ఇవాళ. అందుకే ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు, సెంట్రల్ బీజేపీ వైపు. ఇవాళ కంప్లీట్ గా ఆపరేషన్ 2.0కి సింధూర్ ఆపరేషన్ 2.0 భారత్ సంసిద్ధం అయిపోయింది. మోడీ రైజింగ్, యోగి రైజింగ్, భారత్ రైజింగ్, బీజేపీ రైజింగ్, కాంగ్రెస్ సింకింగ్.